ప్రజల మీద ఎటువంటి భారం లేకుండా ఒక్క పైసా కూడా వాళ్ళు కట్టే జిఎస్టీ కానీ ఎటువంటి ట్యాక్స్ల మీద లేకుండా ఈ అమరావతిని ప్లాన్ చేయడం జరిగింది. అందుకనే 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాన్ని కూడా 5 yearsలో డెవలప్ చేయడం జరుగుతుంది. ఒక 30 నుంచి 40 వేల ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తామని ముందుకు వస్తున్నారు. నమస్తే, బీబీసీ న్యూస్ తెలుగు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్లాన్స్ ఏంటి, అలాగే ఎలా చేయబోతున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అమరావతి పునర్నిర్మాణ పనులు మే 2వ తేదీన ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఈసారి ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడులో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? అమరావతి క్యాపిటల్ సిటీ యాక్చువల్గా 2014-19లో స్టార్ట్ చేసామండి. 5,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈ యొక్క ఎవరైతే కాంట్రాక్ట్లు ఉండో వాళ్ళకి ఇచ్చి కొన్ని వర్క్స్ కూడా అయిపోయినాయి. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడి రాజధాని నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్కి ముందు మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేస్తా అన్నారు. అన్న విధంగానే రాజధాని టేకప్ చేయడం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఏ కాంట్రాక్ట్లు అయితే చేశారో వాళ్ళ వర్క్స్ క్యాన్సిల్ చేయలేదు, అట్లనే కంటిన్యూ చేయమల్లా. అందువల్ల 5 ఏళ్ళు అది అట్నే హోల్డ్ అయిపోయింది. అందువల్ల అనేక టెక్నికల్ అండ్ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరితో కొన్ని కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా యాక్చువల్గా డిస్కస్ చేసి మళ్ళీ వాళ్ళందరితో డిస్కస్ చేయించి ఒక కన్క్లూషన్ వచ్చాం. అయితే ఏ బిల్డింగ్స్ అయితే 6 సంవత్సరాల క్రితం కట్టారో వాటి యొక్క స్ట్రెంత్ అన్నీ కూడా చూడాలా, ఇది పబ్లికే కాబట్టి. ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ యాక్చువల్గా వాళ్ళిద్దరికి ఇచ్చి ఫస్ట్ స్టడీ చేయమన్నాం. వాళ్ళు స్టడీ చేయడానికి ఒక 3 months తీసుకొని దాని మీద స్టడీ చేయటం జరిగింది. స్టడీ చేసి క్లారిటీగా క్లియర్గా ఇచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేదు వర్క్ స్టార్ట్ చేయమని. తర్వాత యాక్చువల్గా అది మొత్తం ఒక అడవిలాగా అయిపోయి ఉంటే 6 సంవత్సరాల చెట్లు మొత్తం పెరిగిపోయినాయి. ముఖ్యమంత్రి గారే పర్సనల్గా పర్యవేక్షించి ఇమ్మీడియట్గా చెట్టు తొలగించమంటే దానికి టెండర్ ఇచ్చి తొలగించాం. తర్వాత దానికి సంబంధించి అనేక విషయాలంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రివర్స్ టెండరింగ్ అని పెట్టింది, ఇలా జ్యుడిషియల్ రివ్యూ అని పెట్టారు. ఇవన్నీ కూడా హర్డిల్స్ని ఓవర్కమ్ కావడానికి మళ్ళీ అసెంబ్లీలో పెట్టాల్సి వస్తుంది. ఇటువంటి హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యాం. ఆ తర్వాత ఇప్పుడు టెండర్లు 64,000 కోట్లకి రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, స్టామ్ వాటర్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, అదేవిధంగా ఐకానిక్ బవర్స్ అయినట్టు అసెంబ్లీ, హైకోర్టు, అదేవిధంగా 5 towers అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, గవర్నర్ బంగ్లా, ఇవన్నీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ 64,000 కోట్లకి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చింది. దాని మీద దాదాపు 43,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వాళ్ళకి L1 కూడా ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో 2014-19లో భారత ప్రధాని అయినటువంటి ఆ రోజు ప్రధానమంత్రి గారు యాక్చువల్గా దీన్ని శంకుస్థాపన చేశారు. అయితే ఈరోజు మళ్ళా వారి చేతనే దీన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో వారిని ముఖ్యమంత్రి గారు పిలవటం జరిగింది. వారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ ఈవినింగ్ 3:25 యాక్చువల్గా ఆ ప్లేస్కి వచ్చే విధంగా ప్రోగ్రాం ఇచ్చారు. సరే, అంటే ఈ ప్లాన్స్ అనేది ఎప్పుడులో పూర్తి చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారండి. ఆ విధంగా యాక్చువల్గా కాంట్రాక్ట్స్ పిలవటం కూడా అదేవిధంగా పిలిచాం. కొన్ని 2 సంవత్సరాల్లో, కొన్ని 2.5 సంవత్సరాల్లో, కొన్ని 3 సంవత్సరాల్లో ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఈ యొక్క అధికారులకు ఇచ్చే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా 1.5 year లోపల పూర్తవుతాయి. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక 2 yearsలో పూర్తవుతాయి. లేఅవుట్స్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో 2.5 years, ఐకానిక్ బిల్డింగ్స్ 3 years. ఈ విధంగా ఒక టైం లైన్ ఫిక్స్ చేసి ఆ టైం లైన్ ప్రకారం జరిగేటట్టుగా వర్కౌట్ చేయడం జరిగింది. ప్రభుత్వం దీన్ని ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్గా చెబుతుంది. అలాగే మీరు చెప్తున్నట్లుగా 64,000 కోట్లతో ఇది నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ వర్క్స్ అనేవి చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అంటే నిధుల సమీకరణ ఎలా జరగబోతుంది? ఎందుకంటే బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి నిధులు ఎక్కడ కేటాయించినట్లుగా కూడా లేదు. అమరావతి క్యాపిటల్ సిటీ అనేది సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేటట్టుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ఆదేశించారండి. అందుకనే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పోయాం. కేవలం 58 రోజుల్లో, అంటే 2015 January 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 February
28వ తేదీకి 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఒక్కటంటే ఒక లిటికేషన్ లాగన్నా వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సిఆర్డీకి ఒక 4,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 4,000 ఎకరాలను యాక్చువల్గా ఫ్యూచర్లో ఆక్షన్ వేసి దాని మీద వచ్చే సొమ్ముతో యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు లోన్స్ తీసుకుంటున్నా వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఏడీబీ కానీ లేదంటే అట్కో కానీ ఈ లోన్స్ తీర్చేటట్టుగా ప్రజల మీద ఎటువంటి భారం లేకుండా ఒక్క పైసా కూడా వాళ్ళు కట్టే జిఎస్టీ కానీ ఎటువంటి ట్యాక్స్ల మీద లేకుండా ఈ అమరావతిని ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పటికే 32,000 కానీ 33,000 ఎకరాలు తీసుకున్నారు. దానికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్ చేస్తూ ఉంటున్నారు. మళ్ళీ కొత్తగా ఒక 40 నుంచి 44,000 ఎకరాలు తీసుకోబోతున్నారని ఒక ప్రతిపాదన నడుస్తుందని చెప్తున్నారు. దానికి సంబంధించి అసలు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఎక్కడైనా ఒక సిటీ డెవలప్ కావాలంటే కేవలం లేఅవుట్ వేసి వదిలేస్తే కాదండి, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రావాలి, ప్రజలు ఉండాలి. ప్రజలు ఎప్పుడు ఉంటారు? ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలంటే ముఖ్యమంత్రి గారు కోరుకున్న అపార అనుభవంతో హైదరాబాద్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఆ రోజు హైదరాబాద్ డెవలప్ కావడానికి కారణం ఏంటంటే అక్కడ నేషనల్ గేమ్స్ చేయించారు. ఎప్పుడైతే నేషనల్ గేమ్ యాక్టివిటీ జరిగిందో ఒక వైబ్రేషన్ వచ్చింది. అదేవిధంగా సాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే ఐటీ ఇటువంటి తీసుకొచ్చారు, మరొక వైబ్రేషన్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ పెట్టాలి, ఇంటర్నేషనల్ గేమ్స్ జరగాలి, విదేశాల నుంచి రావాలి, దేశాల నుంచి రావాలి. ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళ అవసరాలకి హోటల్స్ కట్టాలి, అదేవిధంగా అనేక లాడ్జెస్ కట్టాలి, అనేకమైన కార్యక్రమాలు వస్తాయి. అదేవిధంగా ఐటీ అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అలాంటివి రావాలి. అయితే కావాలంటే ల్యాండ్ కావాలి, ల్యాండ్ లేదే కావు. ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కేవలం మానిటైజ్ చేయడానికి సరిపోతుంది. అంతేకాకుండా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుండా ఉంటే స్మార్ట్ సిటీస్ రావు. హైదరాబాద్లో పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 10% కూడా దిగవు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ రోజు కట్టబట్టే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ డెవలప్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని ఆదేశించారు. దానికోసంగా ఒక 30 నుంచి 40,000 ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది. అది ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ప్రజలను ఆ రైతులను అడుగుతున్నాం. అయితే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తామని ముందుకు వస్తున్నారు. అందువల్ల ప్రజల అభిప్రాయం ప్రకారమే ల్యాండ్ అక్విజిషన్ అయినా ల్యాండ్ పుల్లింగ్ అయినా పోవడం జరుగుతుంది. అది తీసుకుని అవి డెవలప్ చేస్తేనే ఇప్పుడు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 217 చదరపు కిలోమీటర్లో రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చామో వాళ్ళ రేటు పెరిగిందో రేటు నిలవాలన్నా పెరగాలన్నా ఈ యాక్టివిటీస్ రావాలి కాబట్టి అది ల్యాండ్ తీసుకుంటున్నాం. కానీ ఇప్పటికే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది సార్. గన్నవరంలో ఎయిర్పోర్ట్కి సంబంధించి విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇదే టైంలో మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్టు చాలా తక్కువ డిస్టెన్స్లో కడుతున్నారని ఒక ప్రశ్న కూడా ఉదయిస్తుంది కదా ఇక్కడ. అంటే గన్నవరం ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రాబోయే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఆలోచిస్తారండి. ఆ రోజు హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ చాలే అనుకోని ఉంటే ఈరోజు హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినది కాదు, ఫ్లైట్ దిగే కాదు, ఏ బెంగళూరులోనూ ఏ చెన్నైలోనూ దిగి వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చేది. ఈరోజు శంషాబాద్లో ఆ రోజు చేయబట్టే ఫ్లైట్లు దిగుతున్నాయి, ఎకానమీ మనకే వస్తుంది. అలా కాకుండా ఉంటే ఎకానమీ ఇచ్చేది కాదు. సో ఆ దూరదృష్టితో ఫ్యూచర్లో ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ చాలదనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ టేకప్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా, ఎందుకంటే ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారు, దానికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ అనేది ఇంకా పూర్తి కాలేదు. అయినా సరే మళ్ళీ కొత్తగా తీసుకోవడం అనే దాని మీద కూడా కొన్ని అభ్యంతరాలు అనేది వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే ఇప్పుడు భూమి తీసుకున్నామో దాన్ని 3 సంవత్సరాల కంప్లీట్ చేస్తామండి. గత ప్రభుత్వం పోవటంలో జరిగింది, అందుకనే 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాన్ని కూడా 5 yearsలో డెవలప్ చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళకి యాన్యుటీ కూడా ఇస్తాం. చివరిగా సార్, అమరావతిలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో మీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే అటు వైజాగ్ కానీ ఇటు కర్నూలు అంటే అటు రాయలసీమ ప్రాంతాలకు కానీ ఈ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా 2014లో కూడా ఆ రోజున్న 13 జిల్లాలకు యాక్చువల్గా చక్కటి ప్లాన్ ఇచ్చారండి. కొన్ని జిల్లాల్లో సాఫ్ట్ ఇండస్ట్రీస్, కొన్ని జిల్లాల్లో హార్డ్ ఇండస్ట్రీస్, కొన్ని ఐటీ, కొన్ని ఇలా ఇచ్చారు. అంటే ఓడరేవులు ఉన్న దగ్గర దానికి సంబంధించినవి, రాయలసీమ లాంటి ప్లేస్లో వాటికి ఏం కావాలి ఆ విధంగా, విశాఖపట్నం లాంటి దాంట్లో ఏం కావాలో ఆ విధంగా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు 26 జిల్లాలకి చక్కటి అవగాహనతో ముఖ్యమంత్రి గారు అన్నీ డెవలప్ చేసేటట్టుగా ఈరోజు యాక్చువల్గా ముందుకు తీసుకుపోతున్నారు. అమరావతి పూర్తి స్థాయిలో రాజధానిగా ఉంటుందా? ప్రభుత్వాలు ముందు వచ్చే ప్రభుత్వాలు కూడా మార్చకుండా ఏమన్నా తీసుకొచ్చే ప్రతిపాదన ఏమన్నా? అంటే యాక్చువల్గా ఏదైనా ప్రభుత్వం